డిప్యూటీ మేయర్లు వాళ్ళు వెళ్ళి చేరుతారు. ఎందుకోసం అసలు తెలంగాణ భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఎటువైపు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది గవర్నమెంట్ లో. నాకైతే వచ్చే ఛాన్సులు ఏం కనపడట్లేదు. కేటీఆర్ మరి నేను నెక్స్ట్ టైం వస్తానో రానో అని బహిరంగ సభలలోనే చెప్తున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు. కేటీఆర్ ఖచ్చితంగా వస్తాడు, దాంతో పాటు హరీష్ రావు వీళ్ళందరూ దగ్గర ఉంటారు. సో గవర్నమెంట్ ఏ రకంగా ఫామ్ చేస్తారు అనేది విషయం, కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. గవర్నమెంట్ ఫామ్ చేయాలని అందరు ప్రజలందరూ కోరుకుంటున్నారు, కానీ నాయకులు మాత్రం బలమైన నాయకులు లేకపోవడం వల్ల చాలా కష్టాలు చాలా మైనస్ పాయింట్ అవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ చేయాలనుకుంటున్నారో దానికి 119 స్థానాలకి ఖచ్చితంగా లీడర్స్ అయితే మనకు అవసరం. 119 స్థానాల లీడర్లు ఉండాలి, కానీ లీడర్షిప్ ని ఇప్పటి నుంచే ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు? 118 ప్రజెంట్ ఓల్డ్ ఉన్న వాళ్ళకి కనుక మళ్ళీ కన్ఫామ్ గా వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ మొన్న చూసిన రిజల్ట్ మళ్ళీ చూడాల్సి వస్తుంది. దీని ద్వారా రేవంత్ రెడ్డికి చాలా ప్లస్ పాయింట్ కూడా అవుతుందని ప్రజలందరూ చాలా అనుకుంటున్నారు. కానీ కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నాడు, కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇచ్చి అక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఆ ప్లేస్ లో నియోజకవర్గం కాకుండా అక్కడ ఇన్ఛార్జిని క్రియేట్ చేసి ఆ ఇన్ఛార్జిలకు ఖచ్చితమైన బాధ్యతలు ఇస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ స్టార్ట్ చేయలేదు. అది బీఆర్ఎస్ కు ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అనుకుంటున్నారు? అసలు బీఆర్ఎస్ వాస్తవానికి ఇంత టైం తీసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ మొదలు పెట్టాలి కార్యక్రమాలు. అది వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారితోనే అవుతుంది. సో మీరు